శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సంస్థ రాయల్ గార్డెన్ 2 అట్ యాదాద్రి దాదాపు 110 ఎకరాల మెగా ఫామ్ ల్యాండ్స్ కస్టమర్లకి బంగారు పంటలు పండిస్తూ కస్టమర్ల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి. ప్రాజెక్ట్ విశేషాలు: విశాలమైన పార్క్, కాలుష్యరహిత ప్రాంతం, స్విమ్మింగ్ పూల్, గెస్ట్ హౌస్, కాటేజెస్, ఫ్యామిలీ రూమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, విశాలమైన రోడ్లు 50, 40 మరియు 30, పుష్కలమైన నీటి సౌకర్యం, సేంద్రియ ఎరువుల ద్వారా శ్రీగంధం చెట్లు పెంచుట, క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, 100% వాస్తు. 12 సంవత్సరాల తరువాత శ్రీగంధం చెట్ల నుండి వచ్చే ఆదాయంలో 50% కస్టమర్లకు చెల్లించి మిగిలిన 50% నిర్వహణ ఖర్చుల కింద సంస్థ తీసుకోబడును. చుట్టూ ఫెన్సింగ్ మరియు 24/7 సెక్యూరిటీ, శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల ద్వారా డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం ద్వారా సకల సదుపాయాలతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో శ్రీగంధం చెట్ల పెంపకం. ప్రతి 133 గజాల స్థలంలో 15 శ్రీగంధం చెట్లు. పదిహేను సంవత్సరాల రియల్ ఎస్టేట్ ప్రస్థానంలో ఇప్పటి వరకు 19కి పైగా విజయవంతమైన వెంచర్లని కస్టమర్లకు అందించి రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ప్రధాన కారణం నిరంతర శ్రామికుడు, అనితర సాధ్యుడు, ఒకే ఒక్కడు. ఆయనే శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ శ్రీ జి బాలకృష్ణారెడ్డి గారు. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ హౌస్ ఫర్ సేల్. శ్రీగంధం ప్లాంటేషన్ రంగంలో అగ్రగామి సంస్థగా పేరొందిన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్. సో మనకు అతి దగ్గరలో, అతి తక్కువ సమీపంలో మనకి యాదగిరిగుట్టకి జస్ట్ 20 నిమిషాలు మాత్రమే ప్రయాణం ఉంటుంది అనమాట. 150 ఎకరాల సుదీర్ఘంగా దీన్ని కంప్లీట్ చేసుకొని ఇంకొక 50 ఏకర్స్కి ప్రపోజల్లో ఉంది. సో మనతో పాటు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్ ప్రెసిడెంట్ శ్రీ రాజా రంగారావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం శ్రీగంధం యొక్క విశిష్టత ఏంటి, దీన్ని తీసుకోవటం వల్ల ఎంతవరకు లాభాలు గడించవచ్చు అనేది ఒకసారి కనుక్కుందాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీగంధం మీద ఎక్కువగా జనాలు కూడా ఫోకస్ చేస్తున్నారు, ఫామ్ ల్యాండ్స్ మీద ఎక్కువ తీసుకుందామని కూడా ఆలోచనలో ఉన్నారు. అసలు మీ యొక్క కంపెనీ రూల్స్ ఏంటి, ఎట్లా ఉంది, ఎప్పుడు తెలుసు? సార్, ఇది మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అనేది గత 15 సంవత్సరాలుగా మార్కెట్లో మేము వేరియస్ వెంచర్స్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా హెచ్ఎండిఏ, డిటిసిపి, మేజర్గా వచ్చేసి బెంగళూరు హైవే, సాద్నగర్ ఆ ప్రాంతం, తర్వాత యాదగిరిగుట్ట సరౌండింగ్ డిటిసిపి వెంచర్స్, అదేవిధంగా ప్రజెంట్గా భువనగిరిలో హెచ్ఎండిఏ వెంచర్స్తో పాటుగా మార్కెట్లో మనకు తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం గడించే విధంగా మధ్యతరగతి వారు, బిలో మధ్యతరగతి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక కాన్సెప్ట్ చేయాలి, ఒక వారికి కూడా ఒక ప్రాపర్టీ అనేది అందజేయాలనే ఉద్దేశంతో మేము ఒక ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో రకరకాల ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ లాభాలు గడించేది శ్రీగంధం. శ్రీగంధం ద్వారా ప్రతి కస్టమర్కు లాంగ్ టర్మ్లో, అంటే మనకు గత వేరే ఫామ్ ల్యాండ్స్తో పోల్చుకుంటే ఎక్కువ లాభాలుగా వచ్చేది శ్రీగంధం అన్నమాట. ఈ శ్రీగంధానికి అన్ని విధాలుగా మనకు గవర్నమెంట్ యొక్క సబ్సిడీలు కావచ్చు, గవర్నమెంట్ అనుమతులతో పాటుగా మనకు రకరకాల సబ్సిడీలతోటి శ్రీగంధం అనేది మంచి ఫ్యూచర్ అన్నటువంటి కమర్షియల్ క్రాప్. అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్? సో ఇది మనకు మినిమం 7 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ క్రాప్ అండి. అయితే 7 ఏళ్లలో వచ్చే గ్రేడ్ అనేది అధిక లాభాన్ని ఇవ్వదు, మనకు పర్ఫెక్ట్ లాభాన్ని ఇచ్చేది, పూర్తి లాభాన్ని ఇచ్చేది 12 సంవత్సరాలకు ఏదైతే ఈల్డింగ్ వస్తుందో దాని మీద వచ్చే లాభం అనేది అధిక మొత్తంలో ఉంటుంది.
సో మనం ఈ కంపెనీ మా సంస్థ ఏంటంటే 12 ఏళ్ళ లాంగ్ టర్మ్ కాన్సెప్ట్ తోటి అధిక లాభాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో అధిక లాభం కోసం ఏ గ్రేడ్ అయితే మంచి క్వాలిటీలో మంచి ప్రైస్ అయితే వస్తుంది అనేసి ఆ ఉద్దేశంతో మేము 12 సంవత్సరాల పీరియడ్ను కస్టమర్కి ఇవ్వటం జరుగుతుంది. ఈ 12 సంవత్సరాల పీరియడ్లో కస్టమర్కు మనకు ఈ శ్రీగంధం ప్లాట్ శ్రీగంధం మీద వచ్చే వాల్యూతో పాటు మనకు ఈ సంస్థ ద్వారా ఏంటంటే ఆ కస్టమర్ తీసుకున్న ప్లాట్లో కూడా మంచి లాభాలు అనేది అంటే ప్లాట్ యొక్క ధర కూడా అధికంగా రావటం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను తీసుకుందాం అనుకుంటే ఎంతవరకు తీసుకోవచ్చు, అంటే ఎన్ని ఎకరాల వరకు తీసుకోవచ్చు? ఇక్కడ ఏంటంటే సార్ మనము ఇది ఎకర్స్ కాకుండా మనం ఒక మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి ఇది మనం ఒక యూనిట్ లాగా డివైడ్ చేయటం మనము ఒక మినిమం యూనిట్ సైజ్ వచ్చేసి 150 గజాలుగా పెట్టామన్నమాట. ఈ అంటే ఒక మనము పెద్ద మొత్తంలో అనుకుంటే మళ్ళీ ఆ అధిక ధరలో కొనే వ్యక్తులు తక్కువగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇది మనం మధ్యతరగతి వాళ్ళకు అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా కేవలం హై రేంజ్ వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కూడా లాభాలు పొందాలనే ఉద్దేశంతో 150 గజాలు మినిమం. ఈ 150 గజాల్లో మనకి ఎన్ని మొక్కల వరకు మనము ప్రతి 150 గజాల్లో 18 మొక్కలు శ్రీగంధం మొక్కలు ఇస్తున్నామండి. ఈ 18 మొక్కల శ్రీగంధం మెయింటెనెన్స్ అంతా కూడా కంపెనీ చూసుకుంటుంది. ఈ 12 ఏళ్ళ పీరియడ్లో కూడా కంపెనీ దాని మెయింటెనెన్స్, దాని యొక్క ప్రతి ఒక్క జాగ్రత్తలు, దాన్ని పెంచటము, దాని యొక్క భద్రత కూడా కంపెనీ. దాంతో పాటు శ్రీగంధంతో పాటు ఇంకా వేరే మొక్కలు కూడా ఏమైనా లేదండి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే శ్రీగంధానికి యాక్చువల్గా ఇది డిపెండెంట్ ప్లాంట్. అయితే ఈ డిపెండెంట్ ప్లాంట్ వల్ల ఏంటంటే శ్రీగంధానికి ఖచ్చితంగా ఒక మొక్క సపోర్ట్గా ఉండాలి. కేవలం కొంత సమయం వరకు మాత్రమే, కొంతకాలం వరకు మాత్రమే. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 year 2 years వరకు ఆ మొక్క ఎదుగుదల వచ్చేంత మటుకు. అంటే ఇది ఏ విధంగా ఉంటుందంటే శ్రీగంధం మొక్క అనేది మనము ఏదైతే వాటర్ ఇస్తామో, వాటికి ఏదైతే పోషక పదార్థాలు ఇస్తామో అది డైరెక్ట్ గ్రహించదు. సో వేరే మొక్క ద్వారా అది తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో కొందరు దానిమ్మ కావచ్చు లేదా ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు ఈ విధంగా పెట్టుకుంటారు. కొందరు కందిని చూస్ చేసుకుంటారు. మేము మాత్రం కంది అనేది మనకు వితిన్ 6 monthsకి ఒకసారి క్రాప్ వచ్చేస్తుంటుంది. సో దానికి సపోర్టింగ్గా ఉంటుంది. అంటే ఈ కందుల దాంట్లో కూడా కస్టమర్కి ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేస్తారా? అంటే లేదండి, అది కేవలం శ్రీగంధానికి సపోర్టింగ్గా మాత్రమే కంది చెట్టు అనేది ఇవ్వటం జరుగుతుంది. అది కూడా మనకు కేవలం ఒక 2 years 2 to 2.5 years వరకు శ్రీగంధం 2-2.5 సంవత్సరాల తర్వాత దానంతట అదే డిపెండెంట్ లేకుండా ఇండిపెండెంట్గా పెరగటం మొదలు పెడుతుంది. అప్పటి వరకే కంది అనేది మనం సపోర్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కస్టమర్కి ఏదైతే 150 గజాల్లో తీసుకుంటారు, సో ఆయనకి దీంతో పాటు ప్లేస్తో పాటు ఏమైనా సౌకర్యాలు అనేవి లభిస్తుంది? తప్పకుండా అండి. మనము కేవలము శ్రీగంధం ప్లాంటేషను ఆ కస్టమర్కి ప్లాట్తో పాటు ప్లాంటేషనే కాకుండా మన కంపెనీ ద్వారా వాళ్ళకు ఇక్కడ మనకు ఏంటంటే ఇది ఒక పిలిగ్రిమ్ ఏరియా, యాదిగుట్టకు దగ్గరలో ఉన్నాము. కేవలం 20 నిమిషాల ప్రయాణంలో ఇక్కడ వచ్చి తన ప్లాట్తో పాటు చూసుకొని సేద తీర్చుకునే విధంగా ఇక్కడ రిసార్ట్ అనేది ఒక క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ భారీ ఎత్తున, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో క్లబ్ హౌస్ అనేది మేము ఇవ్వటం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్ లో వచ్చేసి మనకి ఏంటంటే రెస్టారెంట్, బ్యాంకెట్ హాలు, తర్వాత జిమ్, అదేవిధంగా ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్ ఇలాంటి వసతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా కాటేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాటేజెస్ కూడా కస్టమర్స్ అంటే తను అక్కడ దైవ దర్శనాన్ని చేసుకొని తన ప్లాట్కి ఇక్కడికి వచ్చి చూసుకొని కుటుంబంగా వాళ్ళకి సంతోషంగా పిల్లలతో పాటు ఎంజాయ్ చేయడానికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా పార్కుతో పాటుగా అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది మనకి శ్రీగంధం చెట్టు. అవునండి. ఇది ఎన్ని ఇయర్స్? ఇది కేవలం మనం పెట్టింది కేవలం గత మార్చ్, అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 6-7 months లో అంతే. ఈ 6-7 months లో మనకి ఇది వచ్చింది. అంటే ఇది మనకు ఒక 1.5-2 years తర్వాత దీని హైట్ అనేది గ్రోత్ అనేది పెరగడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అయితే 7 months లో మనకి ఇంత హైట్ లో ఉందండి.
సో అంటే ఇది ఏదైతే ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేసే ముందు మీరైతే టెస్ట్కి వెళ్ళారా సార్? అంటే మనము ప్రతిదీ కూడా సాయిల్ టెస్ట్ చేయడం జరిగింది. 2 విధాలుగా సాయిల్ టెస్ట్ చేయించడం జరిగింది. సాయిల్ టెస్ట్లో మనకు మొత్తం రిపోర్టు వాతావరణం ప్రకారంగా చేయొచ్చు, సాయిల్ ప్రకారంగా వాటర్ ఏరియాకి తగ్గట్టుగా ఉందన్న ఆలోచనతో శ్రీగంధం అనేది చూస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఎన్ని ఏరియాస్లో వేసారు సార్? అంటే ఇప్పుడు ఇది ఆత్మకూరులో ఇప్పుడు మనం ఇంతకు ముందు ఆల్రెడీ కొండాపూర్ అనే దగ్గర ఒకటి శ్రీగంధం ప్లాంటేషన్ తోటి ఒక వెంచర్ చేయడం జరిగింది. దాంట్లో మనకేందంటే దీనికంటే ముందండి 2 years బ్యాక్ అయితే దాంతో ఏంటంటే మనకు శ్రీగంధంతో పాటు మలబార్ ఇవ్వడం జరిగింది. ఎట్ ద సేమ్ టైమ్ దీంతో పాటుగా మళ్ళీ అదే బెంగళూరు హైవేలో జేపీ దర్గా దగ్గరలో ఎక్లాస్ కాన్పేట్ అనే ఒక విలేజ్ ఉంది. అది కేశంపేట రోడ్ లో మనకు జూ పార్క్ అండ్ అమెజాన్ లైక్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వీటి అన్నిటికి దగ్గరలో ఇంకొక ప్రాజెక్ట్ 200 acres లో రన్నింగ్ లో ఉంది. అది రీసెంట్ గా స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మనము కేవలం శ్రీగంధం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 150 గజాలు ఎంత కాస్ట్ పడుతుంది సార్ మనకి? ఇప్పుడు మనకు 150 గజాలు వచ్చేసి గజానికి 3,333 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఒక యూనిట్ కింద ఒక యూనిట్కి వచ్చేసి గజం యూనిట్లో 150 గజాలు ఉంటుంది. ఈ 150 గజాల్లో 3,330 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక కస్టమరు ఇక్కడ మనకు ఉండే బెనిఫిట్ ఏ విధంగా ఉందంటే ఈరోజు ఒక 5 లక్షలు పెట్టిందంటే 150 గజాలకు అప్రాక్సిమేట్లీ ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశారంటే మనకు 12 సంవత్సరాల తర్వాత ప్లాట్ కాస్ట్ కాకుండా ప్లాట్ మీద వచ్చే అప్రిషియేషన్ కాకుండా కేవలం శ్రీగంధం ద్వారానే 1,20 లక్షల దాకా సంపాదించుకునే అవకాశం ఉంది చాలా వరకు. అంటే ఈరోజు మనకు ఒక చిన్న పిల్లోని రీసెంట్ గా చిన్న పిల్లోని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాం కానీ దీని మీద ఎక్కువ అధిక ఆదాయం అయితే మనకి ఇక్కడ అయితే వస్తుంది. బ్రహ్మాండంగా 5 lakhs పెట్టుకుంటే ఈ రోజున రేపటి 10 years తర్వాత 1 crore వరకు మనకు వచ్చే అవకాశం 100% ఉందండి. అది కూడా ఏంటంటే ఇప్పటి రేట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఫ్యూచర్ లో ఆ రేట్ అనేది ఇంకా గ్రోత్ ఉంటుంది. అయినా కూడా మనం చెప్పేది ఇప్పటి కాలమానం ప్రకారం ఇప్పుడున్న లెక్కల ప్రకారం చెప్పడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఇక్కడ నియర్ బై ఇవన్నీ ఉన్నాయి. ముందు ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే వెంచర్ చేసామో ఈ ఆత్మకూరు మండల్ కు అతి దగ్గరలో ఉన్నాం. ఆత్మకూరు మండల్ హెడ్ క్వార్టర్స్ అది ఆల్రెడీ వెల్ డెవలప్డ్ ఏరియా. ఆ ఆత్మకూరు మండల్ కు అతి దగ్గరలో ఉన్నాము. తర్వాత ఆ రోడ్ ఏదైతే ఉందో యాదాద్రి భద్రాద్రి లింక్ రోడ్ సార్, అంటే యాదాద్రి భద్రాద్రికి వెళ్ళే స్టేట్ హైవే అది. సో ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కావచ్చు, అంటే ఒక వరంగల్ హైవే నుంచి విజయవాడ హైవేకి కనెక్టివిటీ రోడ్ ఈ రోజు ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రతి 10-15 నిమిషాలకు నెంబర్ ఆఫ్ బస్సెస్ యాదగిరిగుట్టకు కావచ్చు, భువనగిరి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. హైదరాబాద్లో ఈవెన్ జగద్గిరిగుట్ట దాకా కూడా మనకు బస్సెస్ అనేది ప్రతి 10-15 నిమిషాలకు బస్ కన్వీనియంట్ కూడా ఉంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేరువలో దగ్గరలో, అంటే ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుందో అక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిలన్నిటికీ వాటర్ ఎట్లా వస్తారు? అంటే మనకు వాటర్ సోర్స్ చాలా బాగుందండి. మొత్తం ఎంటైర్ లేఅవుట్లో మనకు దాదాపు 28 బోర్లు అధిక మొత్తమైన వాటర్ తోటి, మంచి వాటర్ తోటి బోర్లు వేయడం జరిగింది. మొత్తం బోర్లు ప్రజెంట్గా మనకు అంత బోర్ల అవసరం లేకుండా మిగతా దాంట్లో కేవలం ఒక 16 బోర్ల ద్వారానే ఈ ఎంటైర్ లేఅవుట్కి వాటర్ సప్లై అనేది డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కానీ సెక్యూరిటీ పరంగా చూస్తే మనం అన్ని విధాల సెక్యూరిటీ కేర్ తీసుకుంటామండి. ముఖ్యంగా దీన్ని పెంచడంలో ఏంటంటే 17 సంవత్సరాల్లో కంపెనీ ఎన్నో రకాల ప్రాజెక్టులు చేసింది. ప్రతి ప్రాజెక్టులో కూడా కస్టమర్ను బేస్ చేసుకొని, కస్టమర్ లాభాన్ని దృష్టిలో పెట్టుకొని, కస్టమర్ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసిన వెంచర్లే ఉన్నాయి. ఈ 17 సంవత్సరాల్లో కూడా కంపెనీకి ఎటువంటి చెడు పేర్లు కాకుండా కస్టమర్ను మంచి సదుద్దేశంతో చేసుకుంటూ వస్తున్నాం. దానివల్ల ఏంటంటే మాకు ప్రతి వెంచర్ లాంచింగ్లో కూడా రిపీటెడ్ కస్టమర్స్. సో వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఈవెన్ వాళ్ళే తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, ఈ విధంగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వెంచర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనము అన్ని విధాల ఫెసిలిటీస్తో పాటు, లాభాలతో పాటు
అన్ని రకాల సెక్యూరిటీ పరంగా అన్నీ చూసుకోవడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈరోజు ఈ ఫామ్ ల్యాండ్ ఉంది, శ్రీగంధం అనేది చాలా వాల్యుబుల్ మొక్క. దీనికి ఒక చిన్న పెంపకం నుంచి 3 సంవత్సరాల వరకు చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. వాటర్ ఇవ్వటం కానివ్వండి, వాటి డెవలప్మెంట్. 3 years తర్వాత సెక్యూరిటీ పరంగా చాలా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఎంటైర్ లేఅవుట్ కి మేము టోటల్ సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ లేఅవుట్ సోలార్ ఫెన్సింగ్ తో పాటు సెక్యూరిటీ గార్డ్స్. ఆ సెక్యూరిటీ కూడా ఏ విధంగా అంటే బందోబస్తు సెక్యూరిటీ, 24 గంటల సెక్యూరిటీ. దీంతో పాటుగా మనకి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కూడా జరుగుతుంది అన్నమాట. మనకు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణతో పాటు అడిషనల్ గా ఏ కంపెనీ చేయలేని అడిషనల్ ఒక సిస్టమ్ ను అడాప్ట్ చేస్తున్నాం సార్. ఇంకా సెక్యూరిటీ సిస్టమ్ పరంగా వేరే కంపెనీలలో పోల్చుకుంటే మనము ముందేసుకొని జిపిఆర్ఎస్ చిప్ అనేది ఒకటి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ జిపిఆర్ఎస్ చిప్ అనేది మొక్క 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు రాగానే దానికి సంబంధించి దానికి ఒక గన్ ద్వారా ఆ చిప్ అనేది అటాచ్ చేస్తాం. ఆ మొక్కలో ఏదో ఒక పార్ట్లో, కాండంలోనో ఎక్కడో ఒక దగ్గర. దాని వల్ల ఏమవుతుందంటే సపోజ్ మన సెక్యూరిటీ వాళ్ళే చేసే అవకాశం ఉండదు, ఉన్నా కూడా తను ఎక్కడ తీసుకెళ్ళినా అది ఫైండ్ అవుట్ చేసి. సో అటువంటి జిపిఆర్ఎస్ సిస్టమ్ని మేము అడాప్ట్ చేస్తాం. సో 100% సెక్యూరిటీ పరంగా మనము ఇచ్చేయటం జరుగుతుంది. ఇది కాకుండా వాచ్ డాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో 100% సెక్యూరిటీ ఇస్తాం. చిన్న డౌట్ నాకే కాదు, ప్రతి కస్టమర్కి కూడా ఒక చిన్న డౌట్ అనేది ఏర్పడింది. ఈ 12 years తర్వాత అంటే కటింగ్ అయిపోద్ది, దాని తర్వాత ఈ ప్లేస్ని కస్టమర్ ఎలా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడింది? ఇది మనకు 12 years తర్వాత 100% రెసిడెన్షియల్ లేఅవుట్ అవుతుంది సార్. మొత్తం 100% రెసిడెన్షియల్ లేఅవుట్. అయితే ఇప్పుడు ప్రజెంట్గా మనం చేస్తుంది ఫామ్ ల్యాండ్ డిజైనింగ్, కేవలం ఫామ్ ల్యాండింగ్లో ఇచ్చినా కూడా ఫ్యూచర్లో ప్రతి ఫామ్ ల్యాండ్లో మనకు వచ్చే 12 ఏళ్ళ తర్వాత ఈల్డింగ్ ద్వారా వచ్చే అంటే కట్టింగ్ అయ్యి ఆ వచ్చే క్రాప్ను కస్టమర్కి ఇచ్చిన తర్వాత తను తన యొక్క ప్రదేశంలో అంటే 150 కావచ్చు, 300 గజాలు కావచ్చు. ఇంకొకటి ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, ప్రతి 605 గజాలకు కూడా మనకి ఇక్కడ అంటే 5 గుంటల కింద క్యాల్కులేషన్లో ప్రతి 605 గజాల కస్టమర్కు గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఏదైతే నామ్స్ ప్రకారం మనకు పట్టా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్తో పాటు అంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీమ్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రైతు బీమా ఇట్లాంటి పథకాలు కూడా వాళ్ళకు ఆ కస్టమర్ అప్లికబుల్ ఉంటాయి. సో ప్రతి 605 గజాలకు ఆ కస్టమర్కు ఆ పాస్బుక్ అనేది కూడా దొరుకుతుంది. ఆఫ్టర్ 12 years తను ఏం చేయాలి, ఈ క్రాప్ ద్వారా ఏదైతే వచ్చిందో కంపెనీ ఆ క్రాప్ను ఈల్డింగ్ కట్ చేసి క్రాప్ ద్వారా వచ్చే ఇన్కమ్ను కస్టమర్కు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత తను ఈ కెన్ గో ఫర్ కన్స్ట్రక్షన్. ఏదైతే ఇక్కడ ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ తో కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అన్ని విధాలుగా తను సేవింగ్స్ కింద ఇచ్చేసుకోవచ్చు. అప్పటికి ల్యాండ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. తన ప్లాట్ కాస్ట్ అనేది 3 ఇంతలు 4 ఇంతలు కాస్ట్ 1 lakh అనేది పెరుగుతూ ఉంటుంది. 12 years అనేసరికి మీకు ఎంతలో లీస్ట్ తీసుకున్నాం కాబట్టి 3 to 4 times ఇప్పుడున్న అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల ప్రాపర్టీ 150 గజాలకు 5 లక్షలు ఇన్వెస్ట్ చేసిందంటే 12 సంవత్సరాలకు దాదాపు 20 లక్షలు కేవలం ప్రాపర్టీ ద్వారా ఆదాయం పొందొచ్చు. అంటే ఆ ప్రాపర్టీ వాల్యూ పెంచుకోవచ్చు. తర్వాత రెసిడెన్షియల్గా కూడా మేము ఏ విధంగా ఇచ్చామంటే ముందు తరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి మా యొక్క వెంచర్లో ప్రతిది కూడా 60 ఫీట్లు 40 ఫీట్లు 30 ఫీట్ల రోడ్లు ఇవ్వటం జరిగింది. విశాలమైన రోడ్లు. కామన్గా ఏ ఫామ్ ల్యాండ్లో కూడా 20 నుంచి 25 ఫీట్లకు మించి ఉండదు రోడ్డు వెడల్పు అనేది. కేవలం 20 నుంచి 25 మాత్రం 25 ఫీట్లు మాత్రమే ఇస్తారు. కానీ మేము ఇక్కడ మాత్రం 100% భవిష్యత్తును కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని రెసిడెన్షియల్గా అంటే డిటిసిపి నామ్స్ను దృష్టిలో పెట్టుకొని 60, 40, 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. మంచి ఎంతో అందమైన ఆర్చ్తో సహా ఇప్పుడు
అంటే ఎంట్రన్స్ లోనే ఒక మంచి ఆర్చ్, మంచి స్వాగత ఆర్చ్ తో సహా లోన పార్కే కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, రేపటి రోజున మనకి క్లబ్ హౌస్ కానివ్వండి, 100% కాటేజెస్. సో అన్నిటికీ పీస్ఫుల్ వాతావరణం, ఇక్కడ పీస్ఫుల్ వాతావరణం. ముందు ఏంటంటే ఇది రెసిడెన్షియల్ గా ఇది అయినప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఒక మంచి టౌన్షిప్ అయితే అవకాశాలు 100% టౌన్షిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఎవరైనా కస్టమర్ ఒక యూనిట్ కానీ 2 యూనిట్లు కానీ ఎవరైనా తీసుకున్నా కానీ మనకి లోన వెంచర్లోనికి వెళ్ళి మొత్తం కూడా మన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని చూసుకోవాలనుకుంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఉందన్నమాట. సో దీంట్లో మనము ట్రావెల్ చేస్తూ మన వెంచర్ యొక్క మొత్తం ఎలా ఉంది ప్రాపర్టీ అనేది చూసుకోవచ్చు. మొక్కలు ఎంతవరకు పెరిగాయి, ఎంత హైట్ వరకు వచ్చాయి అనేది కూడా ఈ వెహికల్లో ట్రావెల్ చేస్తూ కూడా మనం చూసుకోవచ్చు. మనకి దీంట్లో 7 మెంబర్స్ కూర్చునేలాగా ఉందన్నమాట. ఒకసారి వెహికల్ ఇలాంటి ప్రత్యేకతలు ఓన్లీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో మాత్రమే ఉన్నాయి. మనకి దాంతోపాటు స్విమ్మింగ్ పూల్ కూడా మనం కొన్ని విజువల్స్లో చూసుకోవచ్చు. పార్క్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఏదైనా కూడా 60 ఫీట్ రోడ్డు కానీ, మనకి అన్నీ కూడా క్లబ్ హౌస్తో పాటు అన్ని రకాల సదుపాయాలు కూడా లో ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ రిటర్న్స్తో మనకి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మనకైతే అందిస్తుంది. సో మీరైతే త్వరపడండి. సో మనమైతే ఇప్పుడు దాకా ఆత్మకూరు వెంచర్ ఎలా ఉంది, ఆత్మకూరు వెంచర్ యొక్క దాంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, అక్కడ తీసుకోవచ్చా ఎంతవరకు అనేది కరెక్ట్గా తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు షాద్నగర్లో కూడా 3rd వెంచర్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సార్ని ఒకసారి అడుగుదాము. సార్ ఎంతవరకు 3rd వెంచర్ అనేది స్టార్ట్ అయ్యింది? సార్ 3rd వెంచర్ వచ్చేసి మనకు షాద్నగర్కు అతి చేరువలో, షాద్నగర్ కంటే ముందే కొత్తూరు నుంచి దగ్గరలో జేపీ దర్గా అని ఉంటుంది. ఓకే, జేపీ దర్గా అనేది చాలా ఫెమిలియర్ ఆ ఏరియాలో. జహంగీర్ పీర్ దర్గా అని. ఓకే, జహంగీర్ పీర్ దర్గాకు అంటే బెంగళూరు హైవేకు చెరువలో ఎక్లాస్ ఖాన్ పేట్ అని, జహంగీర్ పీర్ దర్గా తర్వాత ఎక్లాస్ ఖాన్ పేట్ అనే ఒక పెద్ద విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ కానుకొని ఇంకో సేమ్ కాన్సెప్ట్ తోటి ప్రపోజ్డ్ 200 acres ప్రపోజ్డ్ లేఅవుట్ చేయడం జరిగింది. కాకపోతే దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే కేవలం కాటేజెస్ మాత్రమే ఇస్తున్నాము. స్విమ్మింగ్ పూల్తో పాటు క్లబ్ హౌస్ కాకుండా కేవలం కాటేజెస్, స్విమ్మింగ్ పూల్. ఓకే, దీంతో పాటుగా మనం అక్కడ చేసిన మార్పులు ఏంటంటే ఇక్కడ 150 గజాలు పెట్టాము. అది వచ్చేసి మనకు 133 గజాలు మినిమం ప్లాట్ సైజ్తో పెట్టామన్నమాట. ఓకే, సేమ్ కాన్సెప్ట్ 133 గజాల్లో 15 మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అంటే 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే మనకి 118 వచ్చేది. ఇక్కడ 133 స్క్వేర్ యార్డ్స్ తోటి మినిమం యూనిట్ సైజ్ ఇచ్చాము. ఓకే, తర్వాత ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే సిటీకి అతి చేరువ, చాలా దగ్గర. ఓకే, రెండోది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, తర్వాత ట్రిబుల్-ఆర్ కానివ్వండి, అంటే రీజనల్ రింగ్ రోడ్. కేవలం రీజనల్ రింగ్ రోడ్ కేవలం కిలోమీటర్ దూరం. ఓకే, తర్వాత ప్రపోజ్డ్ జూ పార్క్, అంటే ఇప్పుడు మనకి ఏదైతే జూ పార్క్ ప్రజెంట్ ఉందో బహదూర్పురా దగ్గరలో ఉన్న జూ పార్క్ను ఓకే అతి త్వరలో ఇక్కడికి తరలించబోతున్నారు. 2000 ఎకరాల్లో జూ పార్కు, అమ్యూజ్మెంట్ పార్కు, శిల్పారామం. ఇది రీసెంట్గా ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మన ఫారెస్ట్ మినిస్టర్ జోగు రామన్న గారు మరియు సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కూడా జరగడం జరిగింది. ఓకే, ఇనాగ్రేషన్ కూడా జరిగింది కార్యక్రమం. ఓకే, సో భారీ ఎత్తున అక్కడ మంచి వాతావరణం రాబోతుంది. అంటే మనకు ఒక మంచి టూరిజం ప్లేస్ కాబట్టి. ఓకే, సో జూ పార్క్ అనేది ఎప్పుడైతే బహదూర్పురా నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతుందో మనకి ఈ ట్రిబుల్-ఆర్కు ఆనుకొని ఉన్నాం కాబట్టి ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది, టూరిజంగా కూడా బాగా ఉంటుంది. ఒకటి సేమ్ కాస్ట్ ఉంటుందా సార్? ఇక్కడ మనకి దీనికి వచ్చేసి కాస్ట్ పరంగా 3,333 రూపాయలు ఆత్మకూరు ఉంటే ఇక్కడ 3,750 రూపాయలు. ఓకే, అంటే ఈ 3,750 అన్నా కూడా ఇదే 133 గజాలకు 5 లక్షలు ఆ రేంజ్లో వచ్చేలా, అది కూడా సిటీకి చేరువలు, సిటీకి చేరువలు, అన్ని వసతులు మనకు ఇక్కడ కూడా సిటీకి రెగ్యులర్ బస్ ఫెసిలిటీ కానివ్వండి,
ప్రతి 15-20 నిమిషాలకు బస్సెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకోవచ్చు సార్ ఇది ఫైనల్గా అయితే. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ బెస్ట్గా ఉండే మనకి ప్రాపర్టీ ఏదైనా తీసుకోవాలని అనుకుంటే కనుక దీని మీద అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 lakhs ప్రాపర్టీ ఈరోజు రేపటి రోజున 12 years తర్వాత 20 to 25 lakhs ఓన్లీ ప్రాపర్టీ ఏదైతే మనకి ల్యాండ్ ఉంటుందో ఆ ల్యాండ్ మీద వస్తుంది. సో ఇంకా అది కూడా కాకుండా శ్రీగంధం మీద 12 years తర్వాత 75 lakhs వరకు కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం కన్స్ట్రక్షన్గా కూడా ఉపయోగించుకునేలాగా భవిష్యత్ తరాలని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లాగా మొత్తం వెంచర్ని డిజైన్ చేశారు ఇక్కడ. సో దీనికి మనం నాకు తెలిసి అయితే ఇప్పుడు నా దగ్గర 5 lakhs ఉంటే నేను వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అంత బాగుంది ఈ వెంచర్కి. సో త్వరపడండి. మీరైతే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ యొక్క మొత్తం డీటెయిల్స్, ఆఫీస్ అడ్రస్ కింద అయితే ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో మనకి లొకేషన్ కూడా పెడతాము. సో ఏమన్నా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ అండ్ కాల్ నెంబర్ కూడా ఇస్తాను. సో సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ప్రెసిడెంట్ శ్రీ రాజా రంగారావు గారిని కాంటాక్ట్ అవ్వండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ. దాదాపు 110 ఎకరాల మెగా ఫామ్ ల్యాండ్స్ కస్టమర్లకి బంగారు పంటలు పండిస్తూ కస్టమర్ల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి.